బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో కాలిపోయిన నగదుకు సంబంధించిన వీడియోను సుప్రీంకోర్టు విడుదల చేస్తుంది. ఈ వీడియోను ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అందజేశారు. ఈ వ్యవహారానికి సంబంధించిన ఇతర పత్రాలు, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమర్పించిన నివేదికను జస్టిస్ వర్మ వివరణకు కూడా సుప్రీంకోర్టు జత చేసింది. సుప్రీంకోర్టు విడుదల చేసిన పత్రాల్లో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నివేదిక, జస్టిస్ వర్మ వివరణ, ఇతర సంబంధిత పత్రాలు ఉన్నాయి. ఇక తన నివాసంలో పెద్ద మొత్తంలో లెక్కలు చూపని నగదు కాలిపోయిన స్థితిలో బయటపడిందని ఆరోపణలు జస్టిస్ వర్మ ఖండించారు. ఈ దృశ్యాలు తనను ఉద్దేశపూర్వకంగా ఇరికించే కుట్రగా ఆయన అభివర్ణించారు. జస్టిస్ వర్మపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా 3 సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. పంజాబ్, హర్యానా హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సీల్ నాగు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జిఎస్ సంధాలియా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి అనుశివరామన్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. జస్టిస్ యశ్వంత్ వర్మకు ప్రస్తుతానికి ఎలాంటి న్యాయపరమైన పనులు అప్పగించవద్దని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆదేశించారు. జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో కాలిపోయిన నగదుకు సంబంధించిన వీడియోను సుప్రీంకోర్టు విడుదల చేస్తుంది. ఈ వీడియోను ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అందజేశారు. ఈ వ్యవహారానికి సంబంధించిన ఇతర పత్రాలను, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమర్పించిన నివేదికను, జస్టిస్ వర్మ వివరణను కూడా సుప్రీంకోర్టు జత చేస్తుంది. సుప్రీంకోర్టు విడుదల చేసిన పత్రాల్లో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నివేదిక, జస్టిస్ వర్మ వివరణ, ఇతర సంబంధిత పత్రాలు ఉన్నాయి. ఇక తన నివాసంలో పెద్ద మొత్తంలో లెక్కల్లో చూపని నగదు కాలిపోయిన స్థితిలో బయటపడిందన్న ఆరోపణలు జస్టిస్ వర్మ ఖండించారు. ఈ దృశ్యాలను తనను ఉద్దేశపూర్వకంగా ఇరికించేందుకే కుట్రగా ఆయన వివరించారు. జస్టిస్ వర్మపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా 3 సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. పంజాబ్, హర్యానా హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సీల్ నాగు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జిఎస్ సంధాలియా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి అనుశివరామన్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. జస్టిస్ యశ్వంత్ వర్మకు ప్రస్తుతానికి ఎలాంటి న్యాయపరమైన పనులను అప్పగించవద్దని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆదేశించారు.
జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో కాలిపోయిన నగదుకు సంబంధించిన వీడియోను సుప్రీంకోర్టు విడుదల చేస్తుంది. ఈ వీడియోను ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అందించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన ఇతర పత్రాలను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమర్పించిన నివేదికను, జస్టిస్ వర్మ వివరణను కూడా సుప్రీంకోర్టు జత చేస్తుంది. సుప్రీంకోర్టు విడుదల చేసిన పత్రాల్లో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నివేదిక, జస్టిస్ వర్మ వివరణ, ఇతర సంబంధిత పత్రాలు ఉన్నాయి. ఇక తన నివాసంలో పెద్ద మొత్తంలో లెక్కలు చూపని నగదు కాలిపోయిన స్థితిలో బయటపడిందన్న ఆరోపణలను జస్టిస్ వర్మ ఖండించారు. ఈ దృశ్యాలు తనను ఉద్దేశపూర్వకంగా ఇరికించేందుకే కుట్రగా అభివర్ణించారు ఆయన. జస్టిస్ వర్మపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా 3 సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. పంజాబ్, హర్యానా హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సిల్ నాగు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సిఎస్ సంధాలియా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి అనుశివరామన్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. జస్టిస్ యశ్వంత్ వర్మకు ప్రస్తుతానికి ఎలాంటి న్యాయపరమైన పనులను అప్పగించవద్దని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆదేశించారు.